సంక్రాంతి అంటే కేవలం మరో ఫెస్టివల్ సీజన్ కాదు. ఏడాదిలోనే అత్యంత విలువైన బాక్స్ ఆఫీస్ విండోగా ఇది మారిపోయింది. ఫెస్టివల్ హాలిడేస్, ఫ్యామిలీతో థియేటర్కు వచ్చే ఆడియన్స్, విదేశాలలోని తెలుగు ఆడియన్స్ మన నుంచి వచ్చే మంచి రెస్పాన్స్ కలిసి ఈ సీజన్కు స్పెషల్ మార్కెట్ను తీసుకొచ్చాయి. అందుకే దాదాపు ప్రతి పెద్ద నిర్మాణ సంస్థ తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు ఈ టైంలోనే రిలీజ్ చేయాలని ప్లాన్స్ రెడీ చేస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సంక్రాంతి మార్కెట్ పరిధి గణనీయంగా విస్తరించింది. ఒకప్పుడు 2 పెద్ద సినిమాలు వస్తే చాలనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 4 లేదా 5 భారీ సినిమాలు ఒకే సీజన్ ను టార్గెట్ గా పెట్టుకోవడం సాధారణంగా మారిపోయింది. థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్ వాల్యూ, ఓటీటీ డీల్స్ అన్నీ కూడా పండగ రిలీజ్లకు అనుకూలంగా ఉండడంతో నిర్మాతలు ఈ సీజన్ ను వదులుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు సంక్రాంతి క్రమంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లను సీజన్ గా మారుతుంది. సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే కథలు, కామెడీ, ఎమోషన్స్, కమర్షియల్స్ అంశాలు బ్యాలెన్స్డ్ గా ఉండే సినిమాలకే ఈ సీజన్ లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా పండగ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే కథలను రెడీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ పోటీ నిర్మాతల కంటే ఎక్కువ ఒత్తిడిని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లపై మోపే అవకాశం ఉంది. ఒకే సమయంలో పలు పెద్ద సినిమాలు రిలీజ్లకు రెడీ అయితే ముందుగా ఎదురయ్యే సమస్య థియేటర్ల లభ్యత. ప్రతి సినిమాకి బెస్ట్ స్క్రీన్స్ కావాలనే డిమాండ్ ఉంటుంది. కానీ అందరికీ ఒకేసారి అదే స్థాయిలో థియేటర్లు కేటాయించడం సాధ్యం కాదు. ఫలితంగా స్క్రీన్ షేరింగ్స్ పై డిస్కషన్స్ ఆఖరి నిమిషం వరకు కొనసాగే బేరసారాలు తప్పవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఒకే వారంలో పలువురు స్టార్ హీరోల సినిమాలంటే ఆడియన్స్ తమ చాయిస్ ను డివైడ్ చేయాల్సి వస్తుంది. మొదటి 3 రోజుల కలెక్షన్లపై ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. ఒక సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోలేకపోతే మరో సినిమాకు ఎక్స్ట్రా షోస్ కేటాయించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. దీంతో థియేటర్ల నిర్వహణ మరింత క్లిష్టంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ పూర్తయిందనే రీజన్ తో మాత్రమే సంక్రాంతికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం సరిపోదు. మార్కెట్ సిచ్యువేషన్, స్క్రీన్స్ అందుబాటు, పోటీ సినిమాల స్ట్రెంగ్త్, ఆడియన్స్ అభిరుచిని కూడా సమానంగా అంచనా వేసి రిలీజ్ ప్లాన్ ను రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పండుగ టైం దగ్గర పడే కొద్దీ రిలీజ్ డేట్స్ లో మార్పులు, కొత్త అనౌన్స్మెంట్స్, లాస్ట్ మినిట్ డెసిషన్స్ కనిపించే అవకాశాలు లేకపోలేదు. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వాల్యూ ఎంత పెరిగిందో చెప్పడానికి భారీ సినిమాల ఆసక్తి నిదర్శనం. కానీ అదే సమయంలో ఆ పోటీని సమర్థంగా నిర్వహించడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు ఈ సీజన్ లో ఎదురయ్యే అతిపెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాలలో కూడా వినిపిస్తుంది.